హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక అడ్వకేట్ని. ఈరోజు జనరల్ టాపిక్ మాట్లాడుకుందాం. జనరల్ అంటే ఇలాంటివన్నీ కాదండి, ఎలక్షన్స్ కోసం మాట్లాడుకుందాం. చాలామంది నా వీడియోస్ చూసి నేను హిందూస్ని సపోర్ట్ చేయటం చూసి నేనేదో బీజేపీకి రిలేటెడ్ అని అనుకుంటారు. నేను ఎప్పుడు చెప్తాను, నేను బీజేపీకి రిలేటెడ్ కాదండి, నేను నా సనాతన ధర్మానికి రిలేటెడ్ అయిన పర్సన్ని, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న పర్సన్ని, సనాతన ధర్మం యొక్క ఏమంటారు దానిలో ఉన్న మంచిని చెప్పడానికి నేను ముందుంటా. ఓకే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా వీడియోస్ కొన్ని చేశాను. వాటిల్లో నేను చెప్తూనే వచ్చాను, బెంగాల్లో మమతా బెనర్జీ గారు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలా తయారు చేశారు అంటే, ఆ రోహింగ్యాలను కానివ్వండి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్కి కానివ్వండి, అది అడ్డాగా మార్చేశారు ఆవిడ. ముస్లిమ్స్ ఉంటే చాలు, నేను సీఎంని అయిపోతాను, మెజారిటీ పర్సంటేజ్ ఉన్న హిందువులు నాకు అవసరం లేదు అన్నట్లు బిహేవ్ చేశారు ఆవిడ ప్రతి విషయంలో. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే ఒక 1 year 2 years బ్యాక్ వెళ్తే కూడా మనకు ఆమె చేసిన అరాచకాలు చాలా కనిపిస్తాయండి. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఇది హిందూ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న రాజ్యం. దట్ మీన్స్ హిందూ రాజ్యం అని నేను చెప్పడానికి ఎలాంటి మొహమాటం పడను. బికాస్ మన ఏదైతే మన కంట్రీ ఉందో అది దేనిగా మత ప్రాతిపదికనే డివైడ్ చేశారు. పాకిస్తాన్ని ఎందుకు డివైడ్ చేసి తీసుకెళ్ళిపోయారు జిన్నా గారు అంటే, మత ప్రాతిపదికన ముస్లిమ్స్కి ఒక సపరేట్ కంట్రీ ఉండాలి అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడున్న హిందూస్ అందరినీ ఇండియా వైపుకి పంపించారు. ఇక్కడున్న ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు. ఎట్ దట్ టైం కొంతమంది ముస్లిమ్స్ అక్కడ పాకిస్తాన్లో ఉండిపోయారు, తర్వాత బంగ్లాదేశ్లో ఉండిపోయారు, కొంతమంది ముస్లిమ్స్ ఇక్కడ ఉండిపోయారు. ఓకే, ఇక్కడున్న ముస్లిం పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఉన్న ముస్లిం పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. ఇది అరాచకం అనే అంటాను నేను, కాదు అని చాలామంది అంటారు. అఫ్కోర్స్ ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ అభిప్రాయము వాళ్ళకి చెప్పుకునే స్వేచ్ఛ మన దేశంలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ ఈ రిజల్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది హిందువులకి రిలేటెడ్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు, హిందువులు అది కూడా క్లియర్గా చెప్తున్నానండి, వాళ్ళ ఫేసులు ఈరోజు వెలిగిపోయాయి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మమతా బెనర్జీ దీదీ అని పిలిపించుకుంటూ హిందువుల మీద చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదండి. నేను చేసిన వీడియోస్లోనే, అంటే నేను యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత నేనే 2-3 చేశాను ఆవిడ చేసిన అరాచకాల మీద. అందులో ఫస్ట్ వన్ నేను చేసిన వాటిల్లోనే చెప్తున్నానండి. ఓకే, ఇవి చెప్తేనే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఆ డాక్టర్ ఎవరైతే పీజీ స్టూడెంట్ ఉందో ఆ అమ్మాయిని రేప్ చేసి ఎంత క్రూయల్గా చంపేసి అక్కడున్న ఎవిడెన్సెస్ అంతా ట్యాంపర్ చేశారు, ఎవిడెన్సెస్ లేకుండా చేశారు. లేకుండా చేసినప్పుడు మమతా బెనర్జీ గారు దానికి రిలేటెడ్గా ఏంటి అని అడిగితే ఏం మాట్లాడారండి ఆవిడ? ఆడపిల్లలు 8 తర్వాత బయటికి రావద్దు, 10 లక్షలు ఇప్పిస్తాను తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్గా ఉంటాయి ఆ 10 లక్షలు అడిగి ఇప్పిస్తాను ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళ దగ్గర నుంచి అని ఇలా మాట్లాడారు. మనం ఎక్కడున్నాం? ఇండియాలోనే కదా ఉన్నాము. 8 తర్వాత ఆడపిల్లలు బయటకు వస్తే భద్రత ఉండదా? అందులో ఆ అమ్మాయి ఏం రోడ్డు మీద లేదు కదా, ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది, డ్యూటీలో ఉంది. అలాంటి అమ్మాయిని ఆ విధంగా చేసి చంపేశారు. అసలు ఆ కేసును ఆల్మోస్ట్ కొట్టేసే స్టేజ్కి తీసుకెళ్లారు. ఓకే, ఎవిడెన్సెస్ లేకపోతే కోర్టు కూడా ఏం చేస్తుంది? ఏం చేయలేదు కదండి. అలా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ విషయాన్ని ఒక లా స్టూడెంటు ఎక్స్లో, ఐ థింక్ సో ఎక్స్ ఆర్ ఇన్స్టా, దానిలో ఖండిస్తూ పెట్టారు. ఆ అమ్మాయి పెట్టింది, లా స్టూడెంట్ పెట్టింది. ఓకే,
పెడితే ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చి ఈ రోజుకి కూడా ఆ లాస్ట్ స్టూడెంట్ రిలీజ్ అయిందా లేదా అనేది మనకి ఎక్కడ పబ్లిక్ డొమైన్లో దొరకదు. లాస్ట్ స్టూడెంట్ ఉందో లేదో మనకు తెలియదు. నెక్స్ట్, హిందువుల మీద ముస్లిమ్స్ ఎన్ని అరాచకాలు ఆ బార్డర్లో ఉన్న ఏరియాస్లో రీసెంట్ టైమ్స్లోనే జరిగిందండి. బిఫోర్ జాన్ ఐ థింక్, ఎట్ ద టైమ్ ఆఫ్ మార్చ్ ఐ థింక్ సో జరిగింది. ఇండియాలో హిందువులు ఉన్న దానిలో ముస్లిమ్స్ వచ్చి హిందువులని తరిమి 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 కొట్టారు. అక్కడ తరిమి తరిమి కొడితే వాళ్ళ షాపులు తగలబెట్టారు, గందరగోళం చేశారు. చేస్తే ఏం చేశారండి? మమతా బెనర్జీ ఏం చెప్పిందండి? ముస్లిమ్స్ జోలికి వెళ్ళకండి, వాళ్ళు ఇలాగే ట్రీట్ చేస్తారు అని చెప్పింది. అది కరెక్టా? ఈ తృణమూల్ కాంగ్రెస్ లీడర్సు, స్పెషల్లీ ముస్లిమ్స్ ఎంత బెదిరించారండి మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. ఎవరైనా సరే మాకు ఎగనెస్ట్గా ఓటేస్తే, మళ్ళీ మేము కనుక గెలిచి వస్తే, మాకు ఎగనెస్ట్గా ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళని వెతికి వెతికి పట్టుకొని కొడతాము అని చెప్పారు. అది కరెక్టా? అలా బెదిరించవచ్చా? మేమంటూ లేకపోతే హిందువులు అనే వాళ్ళని ముస్లిమ్స్ ఎప్పుడో చంపేసేవాళ్ళు వెస్ట్ బెంగాల్లో అని మాట్లాడింది ఎవరు? మమతా బెనర్జీ గారు. అలా మాట్లాడచ్చా? అంటే ఏం చెప్తున్నారు ఆవిడ? ముస్లిమ్స్ని ఎగదోస్తున్నారు, హిందువులని భయపెడుతున్నారు. నేనున్నాను కాబట్టి మిమ్మల్ని ముస్లిమ్స్ చంపలేదు, లేదు అంటే ముస్లిమ్స్ మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పారు. మరి ఇలాంటి అరాచకాలన్నీ వింటే ఎవరికైనా ఎంత బాధ, ఎంత కోపం వస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళేమీ బయటకు వచ్చి చెప్పలేదు, కానీ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లేసి చెప్పారు. ఆ ఆర్జీకర్ కాలేజీ ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పాను కదా, వాళ్ళ మదరు ఆ రోజు శపథం చేశారు, నా కూతురికి న్యాయం జరిగేదాకా నేను తల దువ్వుకోను అని చెప్పి శపథం చేశారు. బీజేపీ వాళ్ళు ఏం చేశారు అంటే ఆవిడని పానీహడ్ అనే ప్లేస్ నుంచి ఆవిడని బీజేపీ వాళ్ళు నుంచోబెట్టారు. ఆవిడ ఆధిక్యంలోనే ఉన్నారు. నేను ఈ వీడియో చేసే టైంకి డెఫినెట్గా ఆవిడ గెలుస్తారు. సువేందు అధికారి ఉన్నారు, ఆయన సీఎం క్యాండిడేట్ వెస్ట్ బెంగాల్కి బీజేపీ తరపున. ఆయన ముందే చెప్పారు ఈసారి సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది, అది కూడా బీజేపీకి ఫేవర్గానే జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందువులు అలిసిపోయారు, ఆగ్రహంతో ఉన్నారు, వాళ్ళకి చూపించుకునే టైం కరెక్ట్గా ఎలక్షన్స్లోనే అని చెప్పారు. ఇంకొక విషయం తెలుసా, కోల్కత్తాలో కాళీ పూజకి చాలా ఫేమస్. కమ్యూనిస్టులు కూడా కాళీ పూజ చేస్తారు హిందువులు. అలాంటి దగ్గర ఆవిడ కాళీ పూజని చెయ్యొద్దు అని చెప్పి బ్యాన్ చేసి మొహరంకి ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు ఆవిడ. అంటే వాళ్ళ వల్లే గెలుస్తున్నాను అన్న భ్రమలో బతికారు ఇన్ని రోజులు. ఎప్పుడైతే ఈ రోహింగాలకు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్కి కానీ ఓటర్ కార్డులు ఇచ్చి 3 టర్మ్స్ నుంచి ఆవిడ వాళ్ళకి అనధికారికంగా సపోర్టు చేస్తూ, వాళ్ళకి ఓటర్ కార్డ్స్ ఇస్తూ, వాళ్ళకి ఆధార్ కార్డులు ప్రొవైడ్ చేసి, వాళ్ళని పెంచి పోషించి ఈరోజు మన ఇండియాకే ఒక థ్రెటన్ లాగా తయారు చేశారు. అలాంటి ఆవిడని ఈరోజు ఓడిస్తే సంతోషంగా ఉండదా? చాలా సంతోషంగా ఉంటుంది ఎవరికైనా కదా. ఏదైతే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో, బీజేపీ సిద్ధాంతకర్త స్థాపక అధ్యక్షులైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేల, ఆయన పుట్టిన ప్లేస్. ఓకే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన స్థాపకుడు బీజేపీకి. అలాంటి ఆయన పుట్టిన ప్రదేశంలో ఈరోజు బీజేపీ గెలిచింది అంటే ఇంకా ఆనందం, ఇంకా సంతోషం. అవునా? వీళ్ళ అరాచకాలకి అంతం మొదలైంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఏం చేశారు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు? బిఫోర్ ఎలక్షను ఎవరైతే అన్అఫీషియల్గా ఇండియాకి వచ్చి ఉంటున్నారో వాళ్ళందరినీ ఏరేశారు, అన్ని ఓట్లు తీసేశారు. ఆ ఓట్లు ఎంతో తెలుసా? 91 లక్షల ఓట్లు.
91 లక్షల మంది అనధికారికంగా బంగ్లా నుంచి కానీ ఇంకొక దగ్గర నుంచి కానీ ఇంకో పాకిస్తాన్ దగ్గర నుంచి కానీ వచ్చి మన ఈ వెస్ట్ బెంగాల్లో ఉంటున్న వాళ్ళు అవన్నీ తీసేశారు. ఇన్నాళ్ళు అవి పెట్టుకొని ఆవిడ అరాచకాలన్నీ సాగించారు. ఆవిడ గెలుస్తూ వచ్చారు. అవన్నీ తీసేసేటప్పటికీ కరెక్ట్గా ఎవరైతే అధికారికంగా ఓటర్స్ ఉన్నారో, ఓటు అధికారం ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళు కరెక్ట్గా ఓటేశారు, గెలిచారు. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ నేను ఏ ధర్మాన్ని వ్యతిరేకించను, ఏ ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. నా ధర్మాన్ని నేను ప్రేమిస్తాను, వేరే ధర్మాన్ని నేను గౌరవిస్తాను. ఇది అందరిలో ఉండాలి అని నేను అనుకుంటాను. కానీ ఇక్కడ ఏమవుతుంది, రోజు రోజుకి ఈ కాంగ్రెస్ వల్ల కానీ ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే ముస్లిమ్స్ ఎక్కువ. నిన్న మొన్న నేను రేవంత్ రెడ్డి గారు కూడా పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారండి. ఏమని అంటే కాంగ్రెస్ లేకపోతే ముస్లిమ్స్ లేరు, ముస్లిమ్స్ లేకపోతే కాంగ్రెస్ లేదంట. మరి హిందువులందరూ అంటే ఓన్లీ ముస్లిమ్స్ ఓటేస్తేనే రేవంత్ రెడ్డి గారు గెలిచారా? కాదు కదా. హిందువులు ఓట్లు లేకుండానే గెలిచారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఓన్లీ ముస్లిమ్స్ ఓట్లలోనే గెలిచారా? కాదు కదా. మరి ఆ విధంగా మాట్లాడడానికి మీకు ఎంత ఇది ఉండాలా? ముస్లిమ్స్ అంత ప్రౌడ్గా చెప్తారు, అంత గొప్పగా చెప్తారు, మేము ఎంఐఎం కార్యకర్తలం, మేము ముస్లిమ్సు అని. మాకుండదా? మేము చెప్పుకోలేమా మేము హిందువులం, మేము బీజేపీ మనుషులం అని మేము చెప్తే తప్పేంటి? అలా చెప్తే కింద 100 కామెంట్లు వస్తాయి. చెప్పినోడికి ఎవరైతే నేను ముస్లింని, నేను ఎంఐఎం కార్యకర్తనో, నేను ఇంకొక కార్యకర్తనో చెప్తే వాళ్ళ కింద ఎలాంటి కామెంట్స్ రావు. కానీ హిందువులంటే లోకో కదా, అందుకని మేము హిందువులం, మేము బీజేపీ కార్యకర్తలం అని పొరపాటున చెప్పామే అనుకోండి, 100 కామెంట్లు కింద వస్తాయి. ఎందుకు ఆ వివక్ష? ఎందుకు ఈ వివక్ష పెరగటానికి, ముస్లిమ్స్ ఈ విధంగా రెచ్చిపోవటానికి కారణం ఎవరు? కాంగ్రెస్, నెక్స్ట్ ఈ టీఎంసీ. ఇలాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థానికి హిందువులని అణగదొక్కి ముస్లిమ్స్ని గొప్ప అని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ఓట్ బ్యాంకు పెంచుకోవడానికి చేస్తున్నారు. ఈరోజు ఏమైంది? 15 ఏళ్ళు చేశారు ఆవిడ మమతా బెనర్జీ. ఈరోజు ఏమైంది? ఎవరు గెలిచారు? అల్టిమేట్గా ఎవరి ఓట్లతో బీజేపీ ఈరోజు అక్కడ గెలిచింది చెప్పండి? హిందువుల ఓట్లతోనే. కాంగ్రెస్ గెలవాలన్నా హిందువుల ఓట్లతోనే, ఏ పార్టీ గెలవాలన్నా హిందువుల ఓట్లతోనే. అది గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. తమిళనాడులో టీవీకే విజయ్ గారి పార్టీ గెలిచింది, ఆల్మోస్ట్ డిక్లేర్డ్ అది. ఇక్కడ ఆయన ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పాడండి? మేము హిందూయిజాన్ని ఎరాడికేట్ చేస్తాము, నిర్మూలిస్తాము, ఒక మలేరియా లాగా ఉంది హిందూయిజం అనేది ఈ దేశంలో, మేము దాన్ని తీసివేస్తాము అని చెప్పి మాట్లాడారు. అవునా? ఇప్పుడు ఎవరిని తీసేశారు? ఎవరిని ఎరాడికేట్ చేశారు? హిందువులు ఉదయనిధి స్టాలిన్ని వాళ్ళ నాన్నని ఎరాడికేట్ చేశారు. అవునా? ఫైనల్గా ఇక్కడ ఈ 5 స్టేట్స్ యొక్క ఎలక్షన్స్ మనకు చెప్తోంది ఏంటి అంటే, ఏ మతాన్ని ఆర్ఎల్స్ ఏ ధర్మాన్ని కించపరచకండి. మీరు గెలవాలి అంటే ఒక ముస్లిం ఓట్లో, ఒక క్రిస్టియన్ ఓట్లో సరిపోదు, హిందువుల ఓట్లు కూడా కావాలి. వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి. వాళ్ళు కూడా మీ గెలుపులో ఒక భాగం, అది గుర్తించండి. అందరినీ సమానంగా ట్రీట్ చేయండి. రాజకీయ నాయకులు ఒకళ్ళని ఏదో చేసి, ఒకళ్ళని వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టి, హిందువులు ఎవరి కోసం వేస్తారులే మనకే వేస్తారు కదా అన్న నిర్లక్ష్యంతో ఉంటే ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.